ఎరా నన్ను కాపాడిందే ఆ పిల్ల ఎవర్రా? ఎవరూ తెలియదు సచ్చా. అంత బ్లడ్ ఇచ్చింది, అంత డబ్బిచ్చింది, వెళ్ళిపోయింది. ఎరా ఒక పిల్ల నాకు బ్లడ్ ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేసింది. తన పేరేంటో, ఊరేంటో, అడ్రస్ ఏంటో తెలుసుకున్నా. రోజు టెన్షనే. సచ్చా మీ బాబురా? వాడిని తిట్టకుండా ఉంటే మీకు అసలు 6 నెంబర్ వార్డు ఎక్కడుంది? అయ్యో అన్నయ్య, అయ్యో సత్య, సత్య ఏమైంది నాన్న? ఏమైందో చెప్పండి. అడుగుతున్నాగా చెప్పండి రా. ఏం జరిగిందో తెలియదు అంకుల్. రాత్రి వస్తుంటే యాక్సిడెంట్ అయిందని చెప్పారు. చెప్పారా? అంటే మీకు తెలీదా? ఒంటికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళాడు కదరా. వీడికి మాత్రం యాక్సిడెంట్ ఎలా అయింది? ఎందుకో చదువుకునే వయసులో ఈ పనికి మాలిన పనులు. వీటితో తిరగకుండా మీరైనా సక్రమంగా చదువుకోవచ్చుగా. సార్ ఈ మెడిసిన్స్ వెంటనే తీసుకురండి. మెడికల్ షాప్ ఎక్కడుందమ్మా? రిసెప్షన్ పక్కనే ఉంది. చూస్తూ ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. నాన్న వెళ్ళిపోయారా? హాయ్ రాజలక్ష్మి. ఇప్పుడైనా చెప్పరా ఏం జరిగింది అసలు? అదా అది కాలేజీలో గీత అని ఒక అమ్మాయి ఉంది కదమ్మా. ఆ అమ్మాయిని ఒక కుర్రాడు చాలా చాలా అసభ్యంగా మాట్లాడాడు. నేను వెళ్తానా? తప్పు కదా? అవును తప్పు కదా. తన ముందే తన చెప్పుతోనే నేను వాడిని కొట్టించాను. దాన్ని మనసులో పెట్టుకుని అర్ధరాత్రి మనుషులు తీసుకొచ్చి నా ముఖాన్ని ముసుగేసి కొట్టాడు. అరే రే, దీన్ని నువ్వు మనసులో పెట్టుకుని వాడెక్కడైనా కనిపిస్తే వాడి కాళ్ళు చదువు తీసేయ్. రాజలక్ష్మి నువ్వు సెంటిమెంట్ అమ్మవు కాదు, యాక్షన్ అమ్మవి. సిస్టర్ డాక్టర్ గారు ఎక్కడ? అయ్యో ఏమైంది నాన్న నీకు? మన క్లాస్ కి కొత్తగా క్లాసు కొత్త అమ్మాయి వస్తుందా? తన పేరేంటి తెలీదు సార్. మొహమైనా చూసావా? లేదు సార్. మరి ఎందుకురా నీకు ఈ చిందులు అవిను? డైనోసార్ గారు ఏమంటున్నాడు? వాడి బొంద. అమ్మాయి పేరు తెలీదు, మొహమైనా చూడలేదు, అయినా చిందులేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు కాదు, ఇదిగో వీళ్ళకి. రేయ్, ఇప్పుడు సరిగ్గా చదువుకోలేదో తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి, పెళ్లి మాత్రం అయిపోతుంది. ఉద్యోగానికి వెళ్ళి గొడ్డు చాకరీ చేసి అర్ధరాత్రి ఒంటి నొప్పులతో ఇంటికొచ్చి అమ్మయ్యా అని ఓ మూల కూలబడతారు. మీ భార్య అయ్యో పాపం మొగుడు మన కోసం కష్టపడుతున్నాడే, ఆయన సంతోష పెడతామని స్నానం చేసి తల దూవుకొని పూలెట్టుకుని ఫ్రెష్ గా వచ్చి రూమ్ తలుపు తెరుస్తుంది. మనకు అప్పటికే నీరసం వచ్చి ఉంటుంది కదా. తన రూమ్ లోకి ప్రవేశించగానే గుండె దడదడలాడిపోతూ ఉంటుంది. తను దగ్గరికి రాగానే ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తాయి, నోరు పిడచకట్టుకుపోతుంది, నాలుక తడారిపోతుంది. అప్పుడు మీరేమీ చెయ్యలేర్రా. అక్కడేరా మొదలవుతుంది మీకు దినదిన గండం. తలనొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కీళ్ల నొప్పులు వస్తాయి, పెళ్ళాం పక్కకొచ్చి మాట్లాడితే అనవసరంగా కోపం వస్తుంది. ఇవన్నీ జరగలేదో నా పేరు వెంకటాద్రి కాదురా. ఏంటిది? లీవ్ లెటర్ సార్. ఎందుకు లీవు? ఓ నిజం చెప్పినందుకు ఫీల్ అయ్యావా? లీవ్ నాకు కాదు సార్, మీకు. మీ బాధ నేను చూడలేకపోతున్నాను సార్. లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి. నువ్వు బాగుపడవరా? Yes. మే ఐ కమ్ ఇన్? Yes, you can come. థాంక్యూ సార్. నువ్వే నా కొత్త స్టూడెంట్వి? Yes, sir. నీ పేరేంటి? సుచిత్ర. నీ బ్రదర్స్ అంతా కాచుకున్నారు వీళ్ళు. ఒకే తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉండాలి. నువ్వు వెళ్ళమ్మా. థాంక్యూ సార్. కొంచెం దూరంగానే వెళ్ళమ్మా, వీళ్ళు పోకిరి బ్రదర్స్. హాయ్, ఐఎమ్ శ్వేత. హాయ్, ఐఎమ్ షకీలా. హలో, ముంతాజ్. హాయ్. హాయ్, ఐఎమ్ 90. చా కార్తిక్ గుర్తున్నానా? నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చేర్పించి బ్లడ్ ఇచ్చారు, డబ్బిచ్చారు. యా, మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? వాడికి ఏంటంటే రాజు అలా ఉన్నాడు. రేంటి ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఆ పిల్ల నాకు బాగా క్లోజ్. ఏంటి అక్కడ గుసగుసలు? అదో పెద్ద కదా, తర్వాత చెప్తానులే. రే జపాన్, నీ చెల్లొస్తుందిరా. నార్మల్వే, ఎప్పుడు చూసినా ఏదో నవ్వుతూనే ఉంటావు. నీకేంటంటే నొప్పి? నవ్వలేదు నేనైతే. సిస్టర్, మా ఫ్రెండ్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇంకో 2 days లో చేస్తా. ఓకే సిస్టర్. మనల్ని కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారంట్రా? ఆహా, వాళ్ళు రాలేదు కానీ ఆ పిల్ల వచ్చింది. ఎవర్రా ఆ పిల్ల? ఆ లేడీ దేవుడురా. లేడీ దేవుడా? నీకు బ్లడ్ ఇచ్చి డబ్బిచ్చి నిన్ను కాపాడిందే ఆ పిల్లరా. మన కాలేజీలో, అందులోనూ మన క్లాస్లోనే జాయిన్ అయిందిరా. ఏంట్రా అలా ఫ్రీజ్ అయిపోయావు? సరేరా, కాలేజీ టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. ఓహో రే, ఆ పిల్ల పేరేంట్రా? సుచిత్ర. సుచి. వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోండ్రా. దేనికి?
తనని పెళ్లి చేసుకోవడానికి. ఎరా ఫిక్స్ కొత్తవా? అవును సత్య, చూడు ఇక దాన్ని మర్చిపో. సుచి ఇక్కడ అల్లరి ముగ్గుంది, జాగ్రత్త. స్టాప్. సత్య మరి చూడరా, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుందే ఆ అమ్మాయి నిన్ను కాపాడింది. హలో 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 సుచిత, హాయ్. ఓ హాయ్. నా ఫ్రెండ్ని మీరు కాపాడారు కదా, వాడికి ఇప్పుడు బాగానే ఉంది. మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, అడిగో. ఏయ్ రారా. హాయ్. ఇప్పుడు ఎలా ఉంది? ఐ లవ్ యూ. ఏమంటున్నావు? నీకు సెన్సే లేదా? ఉంది కాబట్టే చెప్తున్నాను ఐ లవ్ యూ. నన్ను ఇప్పుడేగా చూసావు, అవును. అప్పుడే ఐ లవ్ యూ చెప్పేస్తున్నావు. సరే 1 అవర్ తర్వాత చెప్పనా, 1 వీక్ తర్వాత చెప్పనా, లేక 1 మంత్ తర్వాత చెప్పనా? ఎప్పుడు చెప్పినా ఒక్కటే ఐ లవ్ యూ. నేను దేన్ని అంత ఈజీగా చెప్పను. చెప్పానంటే ఎంత కష్టమైనా వదిలిపెట్టను. ఇడియట్. రౌడీని నిన్ను ఎందుకు కొట్టారో ఇప్పుడు అర్థమైంది. సుచి, టేక్ యువర్ ఓన్ టైం. సుచియా? తనని పెళ్లి చేసుకున్నాక ఇలాగే పిలుస్తాను రా. ఎంత అందంగా తిరిగి చూస్తుందో చూడరా నీ చెల్లి. ఒకే ఒక్క మాటతో నా పరువు మొత్తం తీసేశాడు. ఇంకా నయం నన్ను చెప్పుతో కొట్టకుండా వదిలేసింది. ఎలా ఉన్నావని అడిగితే దానికి బదులుగా ఎవడైనా ఐ లవ్ యూ అని చెప్తాడా? అమ్మా, ఎరా ఆ అమ్మాయితో అలా అన్నావా? అవును. తను ఎవరో ఏమిటో తెలియకుండా ఎలారా? చూడు రాజలక్ష్మి, ఫస్ట్ నేను అడిగిన దానికి జవాబు చెప్పు. అడుగు. ఎవడైనా దెబ్బలు తిని రోడ్డు మీద పడుంటే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లి రక్తం ఇచ్చి బిల్లుకి డబ్బులు కూడా కడతావా? కట్టను. రాజలక్ష్మి, అప్పుడైతే ఆ అమ్మాయి నీకంటే చాలా మంచిది కదా. అవునరా. నేను ఎవరినో ఎలాంటి వాడినో తెలియకుండానే నాకింత హెల్ప్ చేసిందంటే రేపు పెళ్లి చేసుకుని తన భర్తనైతే నన్నెంత బాగా చూసుకుంటుంది. ఆలోచించు తల్లి. ఆలోచించి చూస్తే ఆ. నువ్వు అన్నది కరెక్టేరా. అది. అన్నయ్య ఆ అమ్మాయి అందం చూసి లవ్ చేయట్లేదు, మనసు మనసు చూసి లవ్ చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీ లవ్ ని కంటిన్యూ చేయి. ఆహా, కుటుంబం అంటే ఇదే ఆదర్శ కుటుంబం. మంచి అమ్మ, మంచి కొడుకు, అద్భుతం. పిల్లల్ని అర్థం చేసుకున్నామరా. ఎందుకురా కాకా పడుతున్నావు? అరే ఏంటమ్మా నువ్వు ఏం తెలియనట్టు అడుగుతావు? నా ఫేవరెట్ హీరో పిక్చర్ రేపు రిలీజ్ కదా, దాన్ని కట్అవుట్ పెట్టాలి, దండ వేయాలి, 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకనరా కట్అవుట్ కి దండ వేస్తారు? డైరెక్ట్ గా వెళ్ళి ఆయనకే వేయచ్చు కదా. అయ్యో, నేను ఆయనకి డైరెక్ట్ గా వేస్తే వెంటనే తీసి పడేస్తారు. అదే కట్అవుట్ కు వేస్తే పిక్చర్ ఆడేంత వరకు ఉంటుంది కదా. నువ్వు ఫస్ట్ డబ్బులు ఇవ్వు, నేను విజిలేస్తే గానీ గురుగారు స్క్రీన్ మీదకే రారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, రజనీ is a superstar. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, సూపర్ స్టార్. ఏ సుచి, మన బ్యాగ్ లో టికెట్స్ అన్ని అయిపోయాయట. అయ్యో. ఏ సుచి అటు చూడు, అక్కడ సత్య ఉన్నాడు. చూడు, గురుగారు సినిమాకి చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఓకే? ఏ సుచి, సత్యతో చెప్తే టికెట్లు ఇప్పిస్తాయి. వద్దు, పిక్చర్ చూడకపోయినా పర్వాలేదు, అతని సావాసమే వద్దు. చాలే నువ్వు ఊరుకోవే. సత్య, మావా సుచిరా. అవునురా. ఇప్పుడేం జరుగుతుందో చూడు. ఫాలో మీ. సుచి, ఏంటి ఇటువైపు వచ్చావు? గురుగారు సినిమా ఫస్ట్ డే చూడకపోతే నీకు నిద్ర పట్టదా? టికెట్లు దొరకలేదు సత్య. ఏంటది? టికెట్లు దొరకలేదా? నేనున్నాను కదా, నేను అరేంజ్ చేస్తాను. ఏంటి మావా? ఒక లా 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 నా 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 14 టికెట్లు. సారీ, ఇక్కడ డబుల్ టికెట్ 15 టికెట్లు. మేనేజర్ కి నేను చెప్పానని చెప్పు. పిక్సీ కావాలా? వేడిగా ఉన్నట్టున్నావు, తాగితే కొంచెం కూల్ అవుతావు. ఈ థియేటర్ లో ఉన్న ఆల్ కట్అవుట్స్, బ్యానర్స్ అన్ని మనవే. ఇంకా చెప్పాలంటే ఈ థియేటరే మందే. తప్పే సత్య, టికెట్ లేవని చెప్పారా?
నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పిన తర్వాత నన్ను మెడబెట్టుకుని బయటికి దోసేశాడు. ఏయ్, ఈ థియేటరే ఈందంట. ఏయ్. ఆ. ఏంటి అగతాళా? ఈ సత్య ఎవరన్నది ఇప్పుడు చూడు. ఓపెన్ చేయండి డోర్. షోకి టైం ఉంది కానీ మీ మేనేజర్ టైం బాలేదు. పోరా. ఎవరయ్యా అతను? నా పేరు చెప్పా కూడా టికెట్స్ లేవన్నారట. మరేంటయ్యా ప్రతి షోకి మీరు అడిగిన టికెట్లు ఇస్తుంటే కౌంటర్లో హలో వేయక్కర్లేదా? హలో హలో హలో, మేమంతా హీరో గారి ఫ్యాన్స్. హలో, మేము హీరో గారి ఫ్యాన్సే. ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. టికెట్లు ఏమన్నాగా? వెళ్ళి వెళ్ళే. ఏయ్, ఎవరి మీద చెయ్యేసావు? ఈ సత్య మీద చేస్తే గురువు గారి మీద చేసినట్టే తెలుసా? నువ్వు ఇతను ఈ థియేటర్ మొత్తం స్మాష్. ఈ సత్యానికి టికెట్ లేవని చెప్తావా? ఛీ, ఏయ్, పదండి వెళదాం. మన దెబ్బలకు తొడగలేక వచ్చబోతున్నాడు. నీ లాఠీ ఇవ్వు. అన్ని కొట్టి కొట్టి నా లాఠీ విరిగిపోయింది. రే సత్య, మన 90 గాడు ఇంకా సేపట్లో 45 అయిపోయేలా ఉన్నాడు రా. అవునరా, ఏం చేద్దాంరా? మన లీడర్ సత్య గారు చూసుకుంటా లేరా? సత్య, ఏయ్, నమస్కారం సార్. ఎవరు బాబు మీరు? థియేటర్ అద్దాలు పగలగొట్టింది ఈ గ్యాంగే సార్. కొట్టకండి సార్. అక్కడ కొట్టి కొట్టి పగలగొట్టకుండా సార్, ఇతను వాళ్ళని చేస్తావా? సార్. వీళ్ళెవరిని బయట వదిలి పెట్టకండి, లోపలేసి తాడు తీసేయండి. అవును, అక్కడ ఎస్కేప్ అయ్యి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఈ దున్నపో దొరికిపోయాడుగా, అందుకే సార్. అమ్మో, చెప్పకుండా కొడతారేంటి సార్? థియేటర్ అద్దాలు ఎందుకు పగలగొట్టారు? మేమందరం సూపర్ స్టార్ ఫ్యాన్స్ సార్. మాకే టికెట్స్ లేవంటే టికెట్స్ లేవంటే అద్దాలు పగలగొడతారా? పగలు కొట్టకుండా ఊరుకుంటావా? పిక్చర్ రిలీజ్ అయ్యే రోజు థియేటర్ ని కొత్త పెళ్లి కూతుర్లు అలంకరించి కట్అవుట్స్ పెట్టి పటాసులు పేల్చి గురుగారు స్క్రీన్ మీదకి రాగానే కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టేది మేము. ప్రతిరోజు హౌస్ఫుల్ బోర్డు చూసి సంతోషపడేది మేము. సినిమా 100 రోజులు ఆడే వరకు వీసీడీ రాకుండా ప్రింట్ కాపలా కాసేది మేము. అలాంటి పవర్ఫుల్ ఫ్యాన్స్ మాకే టికెట్స్ లేవంటే ఎలా ఊరుకోమంటారు సార్? 402 నాకు టీ తీసుకురావయ్యా. అలాగే నాకు కప్పు బూస్ట్. ఒకటి? నీకు బూస్ట్ బకెట్ తో తీసుకురావాలి కదరా. ఏయ్, నీ పేరేంటి? స్పైడర్ మ్యాన్ అలియాస్ సురేష్. అదేంట్రా స్పైడర్? మీ నాన్న ఏం చేస్తుంటాడు? పడుకొని నిద్రపోతుంటాడు. మోహం పగిలిపోద్ది. ఏం పని చేస్తాడు అని. పని వెతుక్కుంటున్నారు సార్. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ, మీ నాన్న మినిస్టర్. మినిస్టర్? మినిస్టర్ ఇంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అది చెప్పరా యాబ్రాసి. నీ పేరేంటి? లీడర్ సత్య. అదేంట్రా లీడర్ సత్య? అలాగే వీళ్ళందరూ పిలుస్తుంటారు సార్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? అటు ఇటు చూస్తావేంట్రా? ఏదైనా నేరం చేసి లాకప్లో ఉన్నాడా? లేదు సార్, ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నారు. ఈ స్టేషన్ లోనా? అవును సార్. అతని పేరు? జగన్నాథం. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు అయి ఉండి రౌడీజం చేసి స్టేషన్లో నుంచున్నావే, నీకు సిగ్గా లేదు? మీ నాన్న నిన్ను సరిగ్గా పెంచలేదు అని తెలుస్తోంది. ఆయన యూనిఫామ్ విప్పేసి ఇంటికి పొమ్మని చెప్పు. నేను చెప్పినట్టు చెప్తావా? తప్పకుండా చెప్తాను సార్. లుక్, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేశారంటే లోపల దోసి తాట ఒలిచేస్తాను. జగన్నాథం సార్. ఈ కుర్రాళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని వదిలే. అలాగే సార్. ఏంటయ్యా సినిమా ఎలా ఉంది? ఏంటలా చూస్తున్నావు? నేను రజనీ అభిమాని, చెప్పాయా? అది ఫైట్స్ సాంగ్స్ సూపర్, సెంటిమెంట్ సూపర్ 100 డేస్ గ్యారంటీ. లేడీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 డేస్ సార్. రేయ్, సినిమా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా మీ నాన్న సెంటిమెంట్ గురించి ఆలోచించావా? నేనేమో పెద్ద పోలీస్ ఆఫీసర్ చేయాలని మీ నాన్న కలలు కంటున్నాడు. నువ్వేమో ఇలా తిరుగుతున్నావు. ఎక్కడైనా బాధ్యతగా నడుచుకో. ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళు. సారీ సార్. అవును, వీడు మీ అబ్బాయినా? అబ్బాయిని కాదు, అబ్బాయి కంటే ఎక్కువే. సార్, ఓ 1 అవర్ పర్మిషన్ కావాలి. దేనికి? పర్సనల్ వర్క్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎస్ఐటి అడిగారు, ఓకే. నువ్వెందుకు నా బూస్ట్ అడిగావు? పొరపాటున అడిగాను రా. ఎప్పుడు 90 అడిగేవాడిని. ఏదో మార్నింగ్ టైం కదా అని బూస్ట్ అడిగాను. దానికి ఇచ్చిన కోటింగ్ చాలదురా. ఏమైందిరా?
ఎంత పనులు కనుకుంటే మీరన్నా పెద్ద రౌడీలు అనుకుంటున్నారా? రౌడీలు ఎన్నిసార్లు పగలు కొట్టే గానీ మీకు బుద్ధి రాదురా.